భీష్మ ఏకాదశి. మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి అంటారు. మహాభారతంలో భీష్ముడు అంపశయ్యపై ఉండి ధర్మరాజుకి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశించినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజించి ఉపవాసం ఉంటే పాప విముక్తి, స్వర్గలోక ప్రాప్తి జరుగుతుందని ఒక నమ్మకం. భీష్మ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటంటే, ఈ ఏకాదశి రోజు ఏ కార్యం తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. అందుకే దీనికి జయ ఏకాదశి అని పేరు. అంపశయ్యపై ఉండి ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్ముడు ఈ రోజున విష్ణు సాన్నిధ్యం పొందుతాడు. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వలన సర్వదుఃఖాలు తొలగిపోయి సకల సుఖాలు కలుగుతాయి. ఈరోజు భీష్ముడికి తర్పణము మొదలటం వలన సంతాన ప్రాప్తి కలుగుతుందని కొందరి నమ్మకము. ఈరోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి శ్రీ మహావిష్ణువుని ఆరాధించి ఉపవాసం చేయటం చాలా శ్రేయస్కరం. ఇంతేనండి ఇవాళకి. సర్వే జనా సుఖినో భవంతు.